వెంకటగిరి మాసాపేటకు చెందిన తిరుపతి గణేష్, ఇతను లక్కల గణేష్ ఉంటారు. అయితే ఇతను గతంలో గంజాయి విక్రయించేవాడు, మరియు గంజాయి ఇతరులకి ఇవ్వడమే కాకుండా ఇతను సేవిస్తూ చిన్న చిన్న నేరాలకి దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. ఇతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇతన్ని ఈడీ యాక్ట్ పెట్టి కడప జైలుకి ఇతన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే గంజాయి ఎవరైనా విక్రయించినా లేదా గంజాయి సేవించిన ఈ వినియోగం మీద తిరుపతి జిల్లా ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారి సూచనల మేరకు ఈ బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి పరిధిలో ఎవరైనా కానీ గంజాయికి అలవాటు పడి గంజాయిని రవాణా చేసిన, గంజాయి తెచ్చుకొని ఇతరులకు అమ్మినా కూడా లేదా వారు సేవించినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే తల్లిదండ్రులకి పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే యువత ఈ భక్తులు అలవాటు పడి ఈ గంజాయిని ఎక్కువ సేవించడం, తద్వారా భవిష్యత్తును నాశనం చేసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద దృష్టి పెట్టి ఇలాంటి లేకుండా ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని పోలీసులే కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారనేది గంజాయి జరిగిపోకుండా ఈ మత్తు పదార్థాల బానిస కాకుండా శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.